ఒకసారి ఊహించుకుందాం, ఎక్కడో ఒక ఊళ్ళో ప్రశాంతంగా బతుకుతున్న ఒక కుటుంబానికి హఠాత్తుగా 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి ఒక నోటీసొస్తే? అది కూడా రోజూ ఒకరిని శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ నోటీసొస్తే వాళ్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఖచ్చితంగా. ఎప్పుడో పండగలకు మాత్రమే చూసే బంధువుల నుంచి ఇలాంటి తీవ్రమైన ఆరోపణలొస్తే ఆ కుటుంబం ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు రక్షణ కల్పించాల్సిన చట్టాలే కుటుంబ వివాదాల్లో ఆయుధాలుగా మారితే ఏమవుతుందో ఈనాటి మన డీప్ డైవ్ విశ్లేషణలో తవ్వుదాం. అవును, దీనికోసం మనం 2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన ధారా లక్ష్మీనారాయణ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ తీర్పును ఆధారంగా తీసుకుందాం. రైట్. ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. మనం ఎవరి పక్షం వహించడం లేదు. కేవలం కోర్టు పత్రాలు, చట్టపరమైన నివేదికల ఆధారంగా తప్పుడు కేసుల నుండి అమాయకులను చట్టం ఎలా రక్షిస్తోందో అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం. నిజమే, చట్టాలు బాధితుల రక్షణ కోసం పుట్టాయి. కాని అవే చట్టాలను ప్రతీకార చర్యలకు వాడుకుంటే న్యాయస్థానాలు దాన్ని ఎలా అడ్డుకుంటాయో ఈ కేసు స్పష్టంగా చూపిస్తోంది. అసలు ఈ కథ ఎలా మొదలైందంటే 2015లో ఒక జంటకు పెళ్ళైంది. వాళ్లు తమిళనాడులో కాపురం పెట్టారు. ఆ తర్వాత అక్టోబర్ 2021లో భార్య హఠాత్తుగా ఇల్లు వదిలి వెళ్లిపోయింది. పోలీసులు కూడా కలగజేసుకున్నారు. అంటే అక్కడేదో పెద్ద గొడవే జరిగిందనమాట. అవును. ఆ పంచాయతీ జరిగాక తాను వేరొక వ్యక్తితో మాట్లాడుతున్నానని ఆవిడ రాతపూర్వకంగా ఒప్పుకొని తిరిగి వచ్చింది. ఓహో, రాతపూర్వకంగా రాసిచ్చిందనమాట. మరి ఆ తర్వాత అంత సర్దుకుందా? లేదండి. ఆ తర్వాత మళ్లీ భర్తను పిల్లలను వదిలి వెళ్లిపోయింది. ఇక ఈ బంధం నిలబడదని భర్త డిసెంబర్ 2021లో విడాకుల నోటీస్ పంపాడు. ఇక్కడే కదా అసలు ట్విస్ట్. ఆ నోటీస్ అందిన 2 నెలల తర్వాత, అంటే ఫిబ్రవరి 2022లో భార్య నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు పెట్టింది. అదే వరకట్న వేధింపులు ఇంకా గృహహింస కేసు నమోదు చేసింది. ఇక్కడ గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే ఆవిడ కేవలం భర్త మీద మాత్రమే కేసు పెట్టలేదు. అవును, ఆ కేసులో ఎక్కడో వేరే నగరాల్లో ఉంటున్న భర్త తల్లిదండ్రులను, 3 సోదరీమణుల్ని కూడా లాగేసింది. ఇది సమస్యను పరిష్కరించుకోవడానికి బదులు విడాకులు అడిగినందుకు మొత్తం కుటుంబాన్ని జైలుకు పంపాలని చూసినట్టుంది కదా. ఖచ్చితంగా. ఇది కేవలం భార్యాభర్తల గొడవ కాదు, ఒక ప్రతీకార చర్యగా మారిపోయింది. ఇక్కడే మనం చట్టం గురించి కొంచెం నెమ్మదిగా మాట్లాడుకోవాలి. తప్పకుండా. అసలు సెక్షన్ 498A ఐపీసీ అంటే ఏంటి? అది ముఖ్యంగా మహిళలను గృహహింస, వరకట్న వేధింపుల నుంచి రక్షించడానికి తీసుకొచ్చిన చట్టం. కానీ ఈ కేసులో దాన్ని ఎదురుదాడికి వాడారు. అంటే రక్షణ కవచాన్ని ఒక కత్తిలాగా వాడారన్నమాట. అవును. అందుకే దాన్ని అడ్డుకోవడానికి సెక్షన్ 482 సిఆర్పిసి తెరపైకి వస్తోంది. ఇది హైకోర్టుకుండే ఒక ప్రత్యేకమైన పవర్. దీన్ని సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇదొక స్పామ్ ఫిల్టర్ లాంటిది కదా. భలే చెప్పారు. అవును, మన ఈమెయిల్కి వచ్చే నకిలీ, ప్రమాదకరమైన మెసేజ్లను ఇన్బాక్స్లోకి రాకుండా స్పామ్ ఫిల్టర్ ఎలా ఆపేస్తుందో, కక్ష సాధింపు కోసం పెట్టే ఆధారాల్లేని కేసులను ప్రారంభంలోనే కొట్టివేసే అధికారం హైకోర్టుకు ఉంటుంది. కాని ఈ కేసులో ఆ స్పామ్ ఫిల్టర్ సరిగ్గా పనిచేయలేదు కదా. హైకోర్టు ఈ కేసును కొట్టివేయడానికి నిరాకరించింది. అదే కదా సమస్య. అందుకే వాళ్లు సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ఇక్కడ చాలా లోతుగా విశ్లేషించింది. ప్రసిద్ధమైన భజన్లాల్ తీర్పును ప్రాతిపదికగా తీసుకుంది. ఆ భజన్లాల్ కేసులో కేటగిరీ 7 అని ఏదో ఉంటుంది కదా, అదేనా? అవును. ఆ చారిత్రాత్మక తీర్పులోని కేటగిరీ 7 ప్రకారం ఏదైనా క్రిమినల్ కేస్ న్యాయం కోసం కాకుండా కేవలం వ్యక్తిగత కక్షతో పెడితే దాన్ని వెంటనే రద్దు చెయ్యాలి. అంటే ఈ కేసులో ఉద్దేశపూర్వక కక్ష ఉందని కోర్టు నమ్మిందన్నమాట. ఖచ్చితంగా. భర్త విడాకుల నోటీసిచ్చిన 2 నెలల తర్వాత కేసు నమోదు చేయడాన్ని కోర్టు పసిగట్టింది. ఇది న్యాయం కోసం చేసిన పోరాటం కాదు, విడాకులు అడిగినందుకు ప్రతీకారంగా చేసిన ఒక కౌంటర్ బ్లాస్ట్ అని స్పష్టం చేసింది. కాని ఇక్కడ నాకొక లాజికల్ ప్రశ్న. దంపతులు తమిళనాడులో కాపురం పెట్టారు. భర్త సోదరిమణులు ఎక్కడో బెంగళూరు, గుంటూరు లాంటి వేరే నగరాల్లో ఉన్నారు కదా. అవును, భౌగోళికంగా వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. మరి రోజూ వాళ్లు తమిళనాడులో ఉన్న కోడలిని ఎలా వేధిస్తారు?
భౌతికంగా ఇది అసాధ్యం కదా. అదే పాయింట్ను సుప్రీంకోర్టు పట్టుకుంది. ఈ కేసులో ఆరోపణలన్నీ ఆమ్నిబస్ ఆరోపణలని కోర్టు తేల్చింది. ఆమ్నిబస్ ఆరోపణలంటే కేవలం గుత్తగుత్తగా అందరిమీద నిందలు వేయడమా? అవును, ఫలానా తేదీన ఫలానా సమయంలో వీళ్ళు నన్ను ఇలా వేధించారు అని నిర్దిష్టంగా చెప్పకుండా అందరూ కలిసి నన్ను రోజూ వేధించారు అని ఒకే బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వడమన్నమాట. వావ్! ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆడపడుచులపై ఇలాంటి ఆరోపణలు చేయడం నిజంగా విడ్డూరమే. అందుకే సుప్రీంకోర్టు వీటిని తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి అస్పష్టమైన ఆరోపణలతో చట్టాన్ని ఒక ఆయుధంగా వాడుకోలేరని తేల్చి చెప్పి ఆ కుటుంబ సభ్యులందరిపై కేసును కొట్టివేసింది. నిజంగా ఇదొక గొప్ప తీర్పు. మరి సాధారణ ప్రజలు దీని నుంచి ఏం నేర్చుకోవాలి? ఎవరైనా ఇలాంటి కక్ష సాధింపు కేసుల్లో ఇరుక్కుంటే ముందుగా ఆందోళన పడకూడదు. మెసేజ్ల తేదీలు, లొకేషన్ వివరాలు, వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారనే భౌగోళిక ఆధారాలను జాగ్రత్తగా డాక్యుమెంట్ చేసుకోవాలి. ఆ ఆధారాలే వాళ్ళని కాపాడతాయన్నమాట. మరి న్యాయ విద్యార్థులు, లాయర్లకు ఈ కేసు ఎలాంటి పాఠం చెబుతుంది? తప్పుడు కేసులను కొట్టివేయమని కోరేటప్పుడు అందులో దాగున్న ఉద్దేశ్యపూర్వక కక్షను భజన్లాల్ తీర్పు ద్వారా ఎలా హైలైట్ చేయాలో ఈ కేసు ఒక బ్లూప్రింట్ లాగా చూపిస్తుంది. ఆరోపణలో నిర్దిష్టత లేదని నిరూపించడం చాలా ముఖ్యం. అద్భుతం. రక్షణ కల్పించాల్సిన చట్టాలను వ్యక్తిగత కక్షలకు వాడుకుంటే అసలైన బాధితులకు న్యాయం జరగడం కూడా ఆలస్యమవుతుంది కదా. 100% నిజం. ఇలాంటి కౌంటర్ బ్లాస్ట్ కేసుల వల్ల దశాబ్దాల పాటు కోర్టుల విలువైన సమయం వృధా అవుతోంది. అందుకే ఒక చిన్న ఆలోచన. చట్టాన్ని ఆయుధంగా వాడుకుని తప్పుడు కేసులు పెట్టి కోర్టుల సమయాన్ని వృధా చేసేవారిపై కూడా కఠినమైన జరిమానాలు విధించే వ్యవస్థ వస్తే సమాజంలో ఎలాంటి మార్పొస్తుంది? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.